ఇలా లెగ్స్ పెట్టుకొని ఇన్హేల్ చేసుకొని మనం ఇలా హోల్డింగ్ అంటే ఇప్పుడు ఇలా వచ్చాం కదా త్రికోణాసనాలోకి వచ్చాక హోల్డ్ చేసుకోవడం 5 బ్రెత్స్కి 2 డీప్ ఇన్హలేషన్, ఇలా స్లోగా పైకి వచ్చి మళ్ళీ అలాగనే ఇంకో సైడ్ కూడా స్లోగా పైకి రావడం. ఇప్పుడు ఇలా చేసాం కదా, ఇది స్లోగా చేయడం. అట్లీస్ట్ 5 బ్రెత్స్కి ఆర్ 3 బ్రెత్స్కి స్టార్ట్ చేసి 5 to 10 బ్రెత్స్ హోల్డ్ చేసుకుంటే ఏంటంటే మనకి స్ట్రెచ్ అనేది డీప్గా తెలుస్తుంది అనమాట. మసాజ్ లాగా ఉంటుంది అది మనకి. అంటే మొత్తం బ్లడ్ ఫ్లో అంతా అక్కడికి రెగ్యులేట్ అయ్యి ఆ ఏరియాలో ఉన్న టాక్సిన్స్ అన్నీ రెగ్యులర్ ప్రాక్టీస్తో అయితే ఈజీగా రిమూవ్ అయిపోతాయి. అండ్ మనకి బ్యాక్ పెయిన్, లెగ్ ఫీట్ పెయిన్ అనేవి చాలా తగ్గడం మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాము. అది మనం వెయిట్ లాస్ ఫాస్ట్గా చేసుకోవాలి అంటే మన పొట్ట భాగం దగ్గర మనకి ఖచ్చితంగా ఫ్యాట్ లాస్ అండ్ సైడ్ ఫ్యాట్ మనం టార్గెట్ చేసుకుంటున్నాము, మాకు యోగా త్రూ తగ్గాలి అంటే ఇప్పుడు చూడండి ఇలా పెట్టుకొని ఓపెన్. ఏదైనా సరే 1 బ్రెత్కి మాత్రం ఖచ్చితంగా తీసుకొని ఎక్సేల్ చేస్తూ కిందకి మళ్ళీ పైకి. ఇలా మీరు ఒక 10 రౌండ్స్ కనుక చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు సైడ్ దాని స్ట్రెచెస్ కంటే కూడా ఫ్యాట్ లాస్కి అనేది మనకి తెలుస్తుంది అనమాట. అబ్డామినల్ ఫ్యాట్ మూవ్మెంట్ అండ్ కరగడము. ఖచ్చితంగా ఏ 2 వేరియేషన్స్ మీరు చేసుకున్నా సరే 1 palm on chest, 1 palm on tummy పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసుకొని ఏ భాగం పైన అయితే మనం వర్క్ చేసామో ఖచ్చితంగా దాని వైపు మన అటెన్షన్ పెట్టుకొని ఇలా అట్లీస్ట్ 3 to 4 డీప్ బ్రీత్స్ తీసుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. అలానే మనం ఇప్పుడు ఇంకొక సెట్ చూద్దాము లెగ్ స్ట్రెంథనింగ్కి. వీరభద్రాసన సిరీస్ అంటారు. చాలా 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 మంచిదండి వీరభద్రాసన. మెన్కి, ఉమెన్కి, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచిది. కాకపోతే ఒక్కొక్కళ్ళు వేరియేషన్, అంటే ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవాలి ఆర్ అలా లేనప్పుడు మనం డీప్గా ఎలా చేసుకోవచ్చు, ఆ 2 వేరియేషన్స్ కూడా చూస్తూ చేసుకుందాం మనము. వీరభద్రాసనలో ఇలా మనం మళ్ళీ ఫీట్ బయటకి ఓపెన్ చేసి అవుట్వర్డ్ పాయింట్ చేశాక ఎటు సైడ్ అయితే తిరుగుతామంటే లెఫ్ట్ సైడ్ని 90 degrees అనమాట. ఇది లోపలికి తీసుకుంటాం 45. ఈ ఫీట్ పొజిషన్ అనేది ఇంపార్టెంట్. మన ఫామ్ మెయింటైన్ చేస్తాం. మనం ఏంటంటే ఇలా హడావిడిగా చేస్తూ ఇలా పెట్టామనుకోండి బ్యాలెన్స్ పోతుందన్నమాట. మనకి బ్యాలెన్స్ పోయి మనం అక్కర్లేని చోట్ల వెయిట్ బ్యాలెన్స్ అవ్వడము, ఏదైనా పట్టేయడము అలాంటివి అవుతాయి. సో బేసిక్ ఫామ్ అనేది ఫస్ట్ చూసుకోగలిగితే మనకు చాలా మంచిది. సో లెఫ్ట్ ఇలా స్ట్రైట్ పెట్టి రైట్ లోపలికి తీసుకొని ఇన్హేల్ చేస్తూ, బాడీ ఇట్ సైడే ఉంది కదా, మనం ఫేస్ ఫార్వర్డ్ పెట్టుకొని స్లోగా ఇన్హేల్ చేస్తూ ట్విస్ట్ అయ్యి హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసుకొని స్లోగా ఇప్పుడు చూడండి నీని స్లోగా కిందకి తీసుకొస్తామన్నమాట. ఇలా మనం ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఫార్వర్డ్ వెళ్ళట్లేదు, వెయిట్ ఇక్కడికి పుష్ చేయట్లేదు, వెనకాలకి పుష్ చేయట్లేదు, జస్ట్ సెంటర్లోకి వాడతామన్నమాట. చూస్తే మంచి పెల్విక్ ఫ్లోర్లో మంచి స్ట్రెచ్ వస్తుంది మీకు. అండ్ నీ కూడా ఇలా కంప్లీట్ బెండ్ కాకుండా స్ట్రైట్ అండ్ ఎంత వీలైతే అంత స్ట్రైట్ పెట్టుకోండి. ఇది కూడా మనం ఈ యాంగిల్ అనేది 90 degrees ఎంత వీలైతే అంత. దీనికి ప్యారలల్గా థై అనేది మ్యాట్కి ప్యారలల్గా ఉండేలాగా చూసుకుంటే మంచిది. అలా లేదు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, మేము అంత వెయిట్ వేయలేకపోతున్నాము అంటే కొంచెం స్లైడ్ బెండ్ తీసుకొని 2 నీస్ కొంచెంగా బెండ్ చేసుకొని కూడా ఇలా నుంచోవచ్చు. లేదంటే మనం డీప్గా వెళ్ళగలుగుతున్నామంటే నీ స్ట్రైటన్ చేసుకొని చాలా మంచిదండి. మీకు ఇది చేయడం స్టార్ట్ చేయగానే ఖచ్చితంగా థైస్లో మనకి కొంచెం సోర్నెస్ తెలుస్తుంది. దానివల్ల అదేమీ లేదు, నొప్పి ఓన్లీ చేసేటప్పుడే, తర్వాత ఆటోమేటిక్ రిలాక్సేషన్లో తగ్గిపోతుంది. అలానే మనకి ఫ్యాట్ కరగడం అండ్ మజిల్ స్ట్రెంగ్తెన్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా అట్లీస్ట్ 3 బ్రెత్స్కి హోల్డ్ చేద్దాము. స్లోగా రిలాక్స్ చేసి మళ్ళీ రైట్ సైడ్ అలా ఓపెన్ చేసుకొని ఈ ఫీట్ అనేది లోపల తీసుకొని ఇన్హేల్ చేస్తూ ఓపెన్ చేసి స్లోగా ఫీట్ ముందుకు తీసుకుంటాం.
మళ్ళీ ముందుకి ఇట్లా వంగడం లేదు, వెనకాలకి లేదు, కరెక్ట్ సెంటర్లోకి. ఒకసారి అడ్జస్ట్ చేసుకున్నాక అదే దాంట్లో ఉండడానికి ట్రై చేద్దాము. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన పొట్ట బాగా కోర్ని బాగా వాడుతున్నాం. ఇందులో కూడా ఏ బాడీ ఒక పార్ట్ ఒక పార్ట్ సపరేట్ అయితే కాదు కదా, మొత్తం బాడీ ఒకటే. కానీ ఆ గ్రూప్ని మనం వాడడం అంటే ఇప్పుడు లెగ్స్కి స్ట్రెంథనింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మన స్టమక్ అబ్డామినల్ రీజన్ నుంచి కూడా ఎనర్జీ వాడతాము. మనం బ్రీత్తో సింక్ అవుతాం కాబట్టి మన అప్పర్ బాడీ కూడా వాడినట్టే. కానీ వెయిట్ మనం ఎటు షిఫ్ట్ చేస్తున్నామో దాన్ని బట్టి ఆటోమేటిక్గా మన బ్యాలెన్సింగ్ అనేది వస్తుంది అనమాట. మళ్ళీ చూద్దాం వీరభద్ర. ఇలా స్లోగా వచ్చేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే స్లోగా బయటకి వచ్చి మళ్ళీ ట్విస్ట్ అయ్యి ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ కిందకి. ఏదైనా సరే ఇలాంటి బ్యాలెన్సింగ్ ఆసనాస్లో మనం ఎప్పుడైనా ఒక పాయింట్ కేసు మనం ఇలా పడిపోతున్నాము, కింద పడుతున్నాము అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్క పాయింట్ కేసే మనం చూడగలిగితే, ఐస్ క్లోజ్ చేసుకోగలిగితే బెస్ట్. అది లేదు మనకు బ్యాలెన్స్ కష్టంగా ఉందంటే ఒకే ఒక పాయింట్, సింగిల్ పాయింట్ కేసు చూసుకుంటే ఆటోమేటిక్గా మన అటెన్షన్ అనేది రిటైన్ అవుతుంది అనమాట. సో ఒకే పాయింట్కి నొప్పి ఎలా వస్తుంది ఆర్ మేము ఇలా డ్విండిల్ అవుతున్నాం పడుతున్నాము అంటే కూడా ఒక సింగిల్ పాయింట్ కేసి చూసి డీప్ బ్రీత్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఎక్కువసేపు హోల్డ్ చేయగలుగుతాము. తీసుకొని స్లోగా ఎంత వీలైతే అంత ఇలా చేయగలిగిన వాళ్ళు దెన్ స్లోగా కిందకి వెళ్ళొచ్చు అనమాట. పెల్విక్ ఫ్లోర్ని డ్రాప్ చేయొచ్చు. స్లోగా బయటకు వచ్చి మళ్ళీ రైట్ సైడ్. ఫీట్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా స్లోగా రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫీట్ దగ్గరికి తీసుకోవచ్చు. ఇన్హేల్ చేసుకొని అలా వీరభద్రాసన సిరీస్ ఇంకొక సెట్ కూడా చూద్దాం మనము. అలానే మళ్ళీ ఫీట్ ఓపెన్ పెట్టుకొని స్పైన్. ఈ ఫీట్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఇంకొకటి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే తెలియకుండానే మనము ఇలా వంగుతాం అనమాట. ఇలా హిప్ వెనకాలకు పెట్టేసుకొని కొంచెం వంగుతాము, ఎందుకంటే పడిపోతామేమో అని. ఏం లేదండి, అలాంటప్పుడు కొంచెం స్పైన్ని స్ట్రైట్ చేసుకొని చిన్ పైనకి పెట్టుకొని డీప్ బ్రీత్ తీసుకుంటే ఆటోమేటిక్గా మన బాడీకి ఒక ఇన్స్ట్రక్షన్ లాగా అనమాట. దానికి అర్థమైపోతుంది, ఓకే మనం ఇంకా స్ట్రైట్గా నుంచోవాలి, స్పైన్ని వాడుకోవాలి, లోవర్ బ్యాక్ ఎంగేజ్ చేయాలి అని. దానికి ఆల్రెడీ దానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది. జస్ట్ మనం దాంతో కమ్యూనికేట్ చేస్తామన్నమాట. అలా ఐస్ క్లోజ్ చేసుకొని, లేదు మనం స్పైన్ ఓపెన్, చెస్ట్ ఓపెన్ చేసాము అంటే ఆటోమేటిక్గా మనకి నెమ్మదిగా బలం అనేది అదే రావడం మొదలు పెడుతుంది. అదే ఎవ్రీడే సెషన్స్లో కూడా అదే అనమాట. ఎంత చేస్తామో అంత ఆటోమేటిక్గా మనలో ఉన్న శక్తినే మనము మళ్ళీ వాడి దాన్నే హీలింగ్కి వాడుతున్నాము, దాన్నే స్ట్రెంథనింగ్కి వాడుతున్నాము. సో మనలో దాన్నే మనం మళ్ళీ ఇన్వోక్ చేసుకోవడం అంటే కమ్యూనికేట్ చేసుకుంటున్నాం అనమాట మన బాడీకి. సో ఇలా వంగి మనకు ఆర్ నీస్ ఇలా బెండ్ చేసి అలా కాకుండా ఆటోమేటిక్గా అవుతుంది మనకు తెలియకుండా. అలాంటప్పుడు ఇలా స్ట్రైట్ పెట్టుకొని డీప్ బ్రీత్ ఒక్కసారి మన అటెన్షన్ అంతా శ్వాస మీదకి తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మనకి స్లోగా ప్రాక్టీస్తో మనం ఆటోమేటిక్గా చాలాసేపు చేసి హోల్డ్ కూడా చేసుకోగలుగుతాము. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.